రేఖకైతే మాత్రం ఇందు అయితే చాలా పెద్ద ట్విస్టే ఇస్తుంది. అది ఏంటి అంటే తను పెళ్లి చేసుకుంటే నా కొడుకు ద్వారానే నాకు మొత్తం ఆస్తి నాకు వస్తుంది అని రేఖ ప్లాన్ చేస్తే ఇందు అయితే ఇంకా వెళ్ళి స్వరాజ్ని అయితే పెళ్లి చేసుకొని ఏకంగా గుమ్మంలోనే అడుగు పెడుతుంది. ఇంకా అలా పెట్టి ఇంకా అపర్ణని చంపేస్తాను నువ్వే దాచిపెట్టేసావు మళ్ళీ కూడా అన్నట్టుగా ఇంకా రేఖ గన్ తీసుకొని అపర్ణని షూట్ చేసే సమయానికైతే ఇంకా అలాగే ఇందు రాజు ఇద్దరు అయితే ఎంట్రీ ఇస్తారు. ఇంకా అలా ఇచ్చిన తర్వాత అసలు నేను ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయను అని అంటుంది. ఇంకా ఫస్ట్ అలాగే అన్న తర్వాత అయితే మళ్ళీ తను ఆలోచించుకొని లేదు తనకు కావాల్సింది ఎవరితో అయితే ఏముంది. ఇంకా రాజు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన అమ్మమ్మ తాతయ్య అని చెప్పి నిజం తెలుసుకున్న తర్వాత గన్ను తీస్తావా లేదా అని చెప్పి అన్నట్టుగా ఒక్క కసురు కసురుతాడు. ఇంకా రేఖ అయితే దెబ్బగా గన్ను పడేసి ఏంటి నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు, ఈ ఆస్తి అంతటికి ఈ ఆస్తి అంతా నాది అంటే ఈ ఆస్తి ఎవరిదో ఏందో మొత్తం నిజం నేను తెలుసుకున్నా, నువ్వేమి నాకు చెప్పాల్సినంత అవసరం లేదు, నన్ను లోపలికి ఎంటర్ అవ్వమంటావా లేదంటే నేను ఇచ్చే ఎంట్రీ చూస్తావా అన్నట్టుగా ఇంకా రాజు అయితే అంటాడు. ఇంకా అలా అనగానే భాగ్యం అయితే వెళ్ళి ఎర్నీళ్ళు తీసుకొని వచ్చి కొత్త జంటకైతే ఎర్నీళ్ళు తీస్తుంది. ఇంకా లోపలికి అడుగు పెట్టిన తర్వాత నా మనవరాలు పెళ్ళి నా మనవడితోనే జరగాలని నేను కోరుకునే విధంగానే సొంతం నా కూతురు కొడుకుతోనే పెళ్లి జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందు నీ తలరాతను చూసావా, మీ అమ్మ మీ నాన్న ఎట్లా రాశారు, మీ బావతోనే నీ పెళ్లి జరిగేటట్టు చేశారు అంటే నిజంగా నా స్వరాజు మా బావే నా నానమ్మ అంటే అవునమ్మా తను ఎవరో కాదు అచ్చం మీ నాన్నలాగే ఉంటాడు, నువ్వు ఎట్లా మీ అమ్మలాగుంటావో తను కూడా మీ నాన్నలాగే ఉంటాడు, ఎందుకంటే మేనమ్మ పోలికలు తనకు వచ్చున్నాయి అన్నట్టుగా. ఇంకా స్వాతి ఇందు అందరూ అయితే చాలా సంతోషిస్తారు. రేఖ అయితే మాత్రం ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏంటి ఇలా జరిగింది, అసలుకి వీళ్ళిద్దరిని ఇది కానీ లేకుండా చేసేసాను అంటే ఈ ఆస్తి మొత్తం నాకే అవుతుంది కదా అన్నట్టుగా మళ్ళీ కొత్త ప్లాన్ అయితే చేస్తుంది.